హలో అండి అందరికీ. చూస్తున్నారు కదా! నేను ఒక సెమీ బ్రైడల్ సెట్ మీకు చేసి చూపిస్తాను. దానికోసం నేను 2 కట్ బ్యాంగిల్ రౌండ్ 4 తీసుకున్నాను. అలాగే 6 కట్ బ్యాంగిల్స్ 12 తీసుకున్నాను. దానికి పర్పుల్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నానండి. ఇది సెమీ బ్రైడల్ సెట్ కంటే తక్కువే ఉంటుంది. సింపుల్‌గా వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చండి. కొంచెం హెవీగా కావాలి, అట్లా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నా ముందు వీడియోస్ కూడా ఉన్నాయి. తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా! థ్రెడ్డింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ సెట్ కోసం నేను చూపిస్తున్నవి 6K ఐ షేప్ కుందన్స్ ఉంటాయి. జర్కన్స్ 3 రౌండ్ అలాగే స్క్వేర్స్ అనమాట. మళ్ళీ అవేమో స్టోన్ చైన్ ఉంటది కదా! స్టోన్ చైన్‌ని నేను సింగిల్ స్టోన్‌గా అట్లా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఎట్లా డిజైన్ చేసుకుంటాం ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది. ఇదేంటంటే బిగినర్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాంటి డిజైన్ అనమాట. ఆల్మోస్ట్ బిగినర్స్ అందరికి వచ్చేసిద్ది. అసలు వర్క్ రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఇదైతే సింపుల్‌గా చేసుకోవచ్చండి. మీరు చూసినట్టు వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా డ్రాప్ షేప్‌లో ఒక గమ్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. స్టిక్ చేసుకున్నాక ఫస్ట్ ఈ డిజైన్‌కి మిడిల్‌లో కాకుండా మిగిలిన అన్ని సైడ్స్ మనము స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. 3 గ్లాసీ వైట్ తీసుకున్నాను. మొత్తం అట్లా రౌండ్‌గా స్టిక్ చేసుకున్నాక మిడిల్‌లో మనము జర్కన్ యాడ్ చేస్తాము. ఫస్టే మిడిల్‌లో జర్కన్ పెడితే రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. సో, అందుకే నేను లాస్ట్‌లో జర్కన్ పెడుతున్నాను. దాని తర్వాత నీట్‌గా ఉంటదని చెప్పి అట్లా పెడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! మళ్ళీ మిడిల్‌లో కొంచెం ఎక్స్‌ట్రా కూడా అవసరం లేదు. కొంచెమే గమ్ అప్లై చేసుకొని జర్కన్‌ని మనం ప్లేస్ చేసుకోవాలనమాట. చూసినారు కదా! అట్లా సింపుల్‌గా పెట్టేసుకోవడమే. ఇది బిగినర్స్ కూడా చేసుకోవచ్చండి. చెప్పినట్టుగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఏదీ లేదు. చూడండండి అట్లా స్టిక్ చేసుకోవాలి. దానికి సైడ్స్‌న కొంచెం లీఫ్ డిజైన్ ఇచ్చుకుంటాం మనము. మీకది కరెక్ట్‌గా రాలేదు అని అనిపిస్తే షేప్ కొంచెం చేత్తో ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలండి. కొంచెం 1 మినిట్ ఆరినాక అట్లా సరి చేసుకుంటే అది స్టిక్ అయిపోతాయి. ఆల్రెడీ కదలవు. అప్పుడు మళ్ళీ తీసి స్టిక్ చేసుకోవాల్సొస్తది. కాబట్టి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు అటు ఇటు జరుపుకోండి. ఇప్పుడు చూసినారు కదా! పక్కన లీఫ్ డిజైన్ అన్నమాట. అట్లా మనము 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. 4 సైడ్స్ ముందే మార్క్ చేసి పెట్టుకోనండి. ఒక పేపర్ మీద బ్యాంగిల్‌ని రౌండ్ చేసి ఈక్వల్‌గా 4 సైడ్స్ అనేది పెట్టుకుంటే మనకి సింపుల్‌గా స్టిక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటేంటంటే థ్రెడ్డింగ్ అండి. ఇట్లా సింపుల్ డిజైన్స్‌కి థ్రెడ్డింగే నీట్‌గా ఉండాలి. అప్పుడే మనకి నీట్‌గా ఫినిషింగ్‌గా కనిపిస్తుంది. ఫుల్ డిజైన్‌కి థ్రెడ్డింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కనిపిచ్చదు. ఇట్లా థ్రెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాక, వచ్చినాక మనము స్టోన్స్ స్టిక్ చేసుకుంటే అవి మీరు కింద పడేసినా గానీ ఊడిపోవండి. అలాగే థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మాత్రము స్టోన్స్ అనేవి కొంచెం ఊడిపోతాయి. చూస్తున్నారు కదా! అట్లా ఇంకా చిన్నగా లీఫ్ డిజైన్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి. లీఫ్ డిజైన్స్ మనము అట్లా 3 పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం హెవీగా కావాలి అనుకుంటే అవే 2 స్టెప్పులుగా పెట్టుకొని పైన పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా! మొత్తం స్టిక్ చేసుకున్నాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో. చూడండండి 4 సైడ్స్ స్టిక్ చేసుకున్నాను. కొంచెం వీడియో క్లారిటీగా లేదు. వర్షం పడడం వల్ల కొంచెం క్లారిటీ లేదండి. సారీ. ఇప్పుడు మిడిల్‌లో కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఉంది కదా! అక్కడ 4x4 స్క్వేర్ గ్లాసీ తీసుకున్నాను. అట్లైనా వదిలేసుకోవచ్చు. లేదు అంటే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. అది మన ఇష్టం. కొంచెం ఫుల్‌గా ఉన్నట్టు కనిపిస్తది. అందుకని చెప్పి పెట్టాను. చూడండండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఉన్నట్లే చేయండండి. మీకు ఏ ప్రాబ్లము రాదు. నీట్‌గా ఉంటది ఫినిషింగ్ అనేది కూడా. అది ఇంక మనం చేసే దాన్ని బట్టి ఉంటది. వీడియోలో చూసినట్టు చేస్తే డిజైన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసిద్ది. చూడండి అట్లా 4 సైడ్స్ పెట్టుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మనం మళ్ళీ అక్కడ 3 పెట్టుకోవచ్చు. 6కి ఐ షేప్ అయినా పెట్టుకోవచ్చు. ఎదైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఇంకా అది. ఇప్పుడు చూస్తే 6 కట్ అండి. 6 కట్‌లో మనము రౌండ్ అన్నీ నేను రౌండే తీసుకున్నాను. ఇప్పుడు మనము స్టోన్ చైన్ స్టిక్ చేసుకుంటాము స్టోన్స్. నేను ఒక 5-6 తీసుకున్నాను. అంతే సింపుల్‌గా. ఇట్లాంటివి మనం ఒక 12 చేసుకోవాలండి.
ఎందుకంటే ఒక సెట్‌లాగా చేసుకుంటున్నాం కాబట్టి 12 అనమాట. ఇంక మన ఇష్టం మధ్యలో మళ్ళీ 4 కట్ రౌండ్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సెట్‌ని బట్టండి. మన క్రియేటివిటీ ఇంకా ఏదైనా సరే నాకైతే ఇదొక ఆర్డర్ బేస్ చేస్తున్నాను. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. అందుకని అట్లా చేస్తున్నాను. లేదు మాకు కొంచెం బ్రైడల్ సెట్స్ చూపించండి అంటే కామెంట్ చేయండండి. నేను చూపించడానికి ట్రై చేస్తాను అన్నీ. ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఒక్కటి నేను ఆర్డర్ వస్తేనే మీకు చేసినవి వీడియోస్ పెడుతున్నాను. ఆర్డర్స్ లేకపోతే నేనేమి పెట్టట్లేదు. చూసుకుని అట్లా ఒక 5-6 సైడ్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. ఇంకొక దానికేమో స్టోన్ చైన్ మొత్తము వచ్చేటట్టు స్టిక్ చేసుకున్నాను. సారీ ఇందులో స్టోన్స్ ఏమో 8 బ్యాంగిల్స్‌కి, ఈ స్టోన్ చైన్ ఏమో 4 బ్యాంగిల్స్‌కి చేస్తున్నాను. చూడండండి స్టోన్ చైన్ అసలెంత ఫినిషింగ్ ఉందంటే అది స్టోన్స్ కూడా చాలా షైన్ అవుతున్నాయి. బ్యాంగిల్‌కి ఎంత పడుతదో అంత ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. సో, మనకి ఈజీగా ఉంటది. మనం స్టిక్ చేసుకోవడానికైనా ఎంతవరకు కట్ చేసుకుంటే అంత తొందరగా అయిపోతుందని చెప్పి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండండి వీడియోలో చూస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా గమ్ అనేది బయటకు వచ్చిద్దండి స్టోన్ చైన్ పెట్టినప్పుడు. అది ఫస్ట్‌లోనే చేత్తో కొంచెం తీసేస్తే పోతది. చూడండండి మొత్తం ఒకేసారి పెట్టుకోవచ్చు. కాకపోతే మన చేతులకి అంటుకుని బ్యాంగిల్‌కి అంటుకుంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం కొంచెంగా పెడుతున్నాను. అట్లా అయితే ఎక్కడ బ్యాంగిల్‌కి చుట్టూ అంటే థ్రెడ్డింగ్ అనిపించే చోట కూడా అంటుకోకుండా ఉంటది. అదండి చూస్తున్నారు కదా! ఇంక అట్లా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న చోట మాత్రం గమ్ తీసేయండండి. అలాగే బ్యాంగిల్ స్టోన్ అనేది కరెక్ట్‌గా వచ్చేటట్లే చేత్తో సరి చేసుకుంటూ రండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటది బ్యాంగిల్ పెట్టుకోవడం గూడా. అంటే చూసినా గానీ చూడ్డానికి చాలా చాలా నీట్‌గా ఉంటది. మొత్తం ఇంక అట్లా. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకుంటూ రండండి. ఇట్లాంటివి 4 తీసుకోవాలి. మామూలుగా స్టోన్స్ అక్కడక్కడ అంటించినవి 8 ఫస్ట్ చేసాం కదా! మామూలు బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్స్ అవేమో 4 తీసుకున్నాను. మొత్తము 4, 12, 18 బ్యాంగిల్స్ 16 సారీ. 16 చూస్తున్నారు కదా! మొత్తం ఇంకా అట్లా స్టిక్ చేసుకుంటూ రండండి. ఎక్కువ కొంచెం అటు ఇటుగా ఉంటే స్టోన్ జరిపితే మనకి కరెక్ట్‌గా వస్తుందండి. ఇంకా మొత్తం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మొత్తం సెర్చ్ చేయండండి. ఎక్కడెక్కడ గమ్ ఎక్కువ ఉంది, ఎక్కడ వంకర వచ్చింది అనేది సెర్చ్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. చూసినది ఎక్స్ట్రా గమ్ అనేది నేను తీసేసాను. మిగిలింది ఆరిపోయినాక కనిపించదు. మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండండి. అదిగోండి ఎక్స్ట్రా గమ్ మొత్తం తీసేయండి. మొత్తం సెట్ అనేది ఎట్లా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను చూడండండి. అదిగోండి చూసారు కదా! 4 బ్యాంగిల్స్ ఇందాక 12, 4, 16 మొత్తం ఇట్లాంటివి 4 ఇవేమో 8 తీసుకున్నాను. నార్మల్ స్టోన్ స్టిక్ చేసినయేమో 4 అన్నమాట. వాటిని ఎట్లా పేర్ చేశాను ఏంటనేది చూడండండి. ఇప్పుడు అది కూడా ఈ వీడియోలోనే వచ్చిద్ది. చూడండి ఫస్ట్ ఏమో 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. దాని తర్వాత 6 కట్ల స్టోన్ వేసినవి తీసుకున్నాను. స్టోన్ చైన్ ఇంక అట్లా రిపీట్ చేసుకుంటూ రావాలండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే అండి. దీంట్లో మనము ఇప్పుడు డాట్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా! అవి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గ్లాస్ బ్యాంగిల్స్ వస్తున్నాయి. అవి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లానే లేదా ఇట్లా సింపుల్‌గా వేసుకున్నా బావుంటది. వన్ హ్యాండ్‌కి మొత్తం వేసుకున్నా బావుంటది. మన ఇష్టమండి. ఇంక అది బ్యాంగిల్స్ మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర మట్టి గాజులుంటే మట్టి గాజుల్లో పేరప్ చేసుకోవచ్చు. మల్టీ కలర్ బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చు. మెటల్ బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చు. ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! పర్పుల్ కలర్ కొంచెం అది డార్క్ షేడ్‌గా అనిపిస్తుంది. నేను మామూలుగా అయితే పర్పుల్ కలర్ అనేది తీసుకున్నాను. మీకు గనక ఈ సెట్ ఎట్లా ఉంది ఏంటనేది నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండండి. అలాగే నా ఛానల్‌ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూస్తున్నారు కదా! బ్యాంగిల్స్ అనేవి చాలా చాలా నీట్‌గా ఉన్నాయి. ఇవి ప్యాక్ చేసి పంపించేసాను కూడా.